ఏమంటున్నాంటే ఇప్పుడు సర్పంచ్ ఏమంటుండో వాస్తవానికి కూడా ఏదైనా ఫండ్స్ అవకతవకలు చేస్తే సస్పెండ్ చేస్తారు. ఎక్కడైనా సరే సెట్ బ్యాక్ అనో కన్వర్షన్ ఎవరు ఆర్డీఓ చూస్తాడు, కన్వర్షన్ ఆర్డీఓ చూస్తాడు, ఎల్ఆర్ఎస్ ఏమో హెచ్ఎండి చూస్తుంది, దానికి ఈఓ ఉంటాడు, సెక్రటరీ ఉన్నాడు, దానికి మేజర్ గ్రామ పంచాయతీ లక్ష జనాభా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ. అది చిన్న చిన్న అంశాలు అంటే కేవలము రాహుల్ గాంధీ గారికి వెల్కమ్ భారీ ఎత్తున చెప్పిండు ఒక కారణంతో స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ కాబట్టి మంత్రి హరీష్ రావు పరువు పోయింది కాబట్టి. ఎందుకంటే ఇది ఏంటంటే విచిత్రం ఏంటంటే హరీష్ రావు జిల్లాలో ఫెయిల్ అయిపోయాడు. అదొక నిందను భరించలేక మానసికంగా తాను నేను అనుకుంటున్నా ఒక అందుకు మా సభ చూసి హరీష్ రావు మెంటల్ అయినట్టున్నాడు. నిజంగా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తనకు తోస్తలేదు. అరే ఇంత పెద్ద సభ జరిగిందా, లింగంపల్లి దగ్గర ఒక సర్పంచ్ మరి ఇంత పెద్ద వెల్కమ్ చెప్తాడా అంటే ఇది ఒక ప్రజాస్వామ్యమా? అంటే ఇక అధికారం మీ సొత్తా, ఎప్పటికీ మాకు రాదా అధికారం? మీ ఇలాంటి సాంప్రదాయం మీరు కొనసాగిస్తే రేపు మా అధికారం వస్తే మరి మేము ఎట్లా చేయాలి? మరి అప్పుడు మిమ్మల్ని ఇలా 10 ఏళ్ళు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఎప్పుడైనా సరే టీఆర్ఎస్ సర్పంచ్లను సస్పెండ్ చేయడం కానీ ఎంపీటీసీలను జైల్లోకి పంపడం కానీ ఎప్పుడైనా చేసినామా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చిల్లరగా చేయలేదు. ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయాలు ఎందుకు రానైనా మీకు? ఇంత చీప్ పాలిటిక్సా హరీష్ రావు? రాజకీయంగా ముంగడిగిరా, రాజకీయంగా రా, దమ్ముంటే ఎదుర్కొంటాం, అంతేగాని అధికారులను అడ్డం పెట్టుకొని సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులు సస్పెండ్ చేయించుడు, రిమూవ్ చేయించుడు, కేసులు పెట్టించుడు, ఇంత నీచమైన రాజకీయంగా నువ్వు ఎదగాలనుకుంటే ఇది 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 ఎప్పటికీ పనిచేయదు. భవిష్యత్తు కాంగ్రెస్ ఎప్పటికీ టీఆర్ఎస్ ఉండదు. భవిష్యత్తు మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక మీ ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో అధికారం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ అడ్రస్లు గల్లంతైతే హరీష్ రావు, ఇది జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఇక ఎస్ మేమేమంటున్నామంటే నిజంగా తెలంగాణ రాగమొదలు సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు పడినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో డిఎస్లు ఎప్పుడంటప్పుడు పడుతుండే ఎంతో వేల సంఖ్యలో టీచర్ల రిక్రూట్మెంట్ జరిగింది. రాష్ట్రం వచ్చింది, రాష్ట్రానికి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు, 3 ఏళ్ళు అయ్యింది, ఇంకా సంవత్సరం అయితే ఎన్నికలు వస్తాయి. విచిత్రం ఏంటంటే కేటీఆర్ చెప్తాడు 15 రోజులు అంటాడు, హరీష్ రావు చెప్తాడు నెల అంటాడు, కేసీఆర్ చెప్తాడు తెల్లారి అంటాడు. ఏమి అవి నోరా ఏందని అడుగుతున్నాం మేము. డిఎస్సి పాపం వాళ్ళు చదువుకొని మళ్ళీ చదివిన చదువు ఎక్కడ మర్చిపోతామో అని ట్రైనింగ్లు తీసుకుంటా చాలా గరీబు వాళ్ళంతా చాలా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళు అతి కష్టపడి డిఎస్సి చదువుకొని మళ్ళీ ట్రైనింగ్లు డబ్బులు పెట్టి మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్ళు ఎప్పుడు అంటే 15 రోజులకు డిఎస్సి అనగానే పాపం ఈ 15 రోజులు మళ్ళీ వాళ్ళు చదవాలి. 15 రోజుల తర్వాత మళ్ళీ నెల రోజులని హరీష్ రావు గారే నెల రోజులు చదవాలి. మళ్ళీ సీఎం కేసీఆర్ తెల్లారి అంటాడు. మళ్ళీ ఇంత విచిత్రమైన ప్రకటనల వల్ల డిఎస్సి అభ్యర్థుల బతుకులని నాశనం చేస్తున్నది ఈ ప్రభుత్వము. కడియం శ్రీహరి ఇప్పటికీ ఏం ఉప ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు, కానీ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి 50 సార్లు డిఎస్సి మీద మాట్లాడతావా? నీ మాటకు విలువ ఉందా? విలువగల నోరేనా అది? ఒక పద్ధతి ఉందా? అందుకే మేము రాష్ట్ర అధ్యక్షుల వారిని కూడా అడుగుతాము. నేను అంటున్నా ఏంటంటే తప్పకుండా ఈ డిఎస్సి పరీక్షలు తక్షణమే మీరు ప్రకటనలు కాదుగా నిర్వహించాలి. ప్రకటనల మీద నమ్మకాలు పోయినాయి. మీరు తక్షణమే డిఎస్సి పరీక్షలు నిర్వహించకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కడియం శ్రీహరిని గేరావు చేస్తాము. డిఎస్సి
చదువుతున్న వాళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. తక్షణమే మీరు డిఎస్సి పరీక్షలు నిర్వహించకపోతే కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీగారిని గేరావు చేసి నడి రోడ్డు మీద ప్రకటన వచ్చేంత వరకు వాళ్ళకు అండగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. నేనేమో కరెక్టే మీరు అడుగుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకు నేనేమన్నా గతంలో చేసిన ఏమన్నా ఉంటే నిజంగా టీఆర్ఎస్లకు దమ్ముంటే నా జోలికి వస్తే నేను దానికి జవాబు చెప్తా. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఎంతసేపు ఆ అమీన్పూర్ భూములకు సంబంధించిన చర్చ తప్పితే ఇంకో చర్చ రాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పినా నేనేమంటున్నానంటే వాళ్ళ అలిగేషన్ ఏందో మొదలు రానివ్వండి, వచ్చిన తర్వాత దాని తగ్గ జవాబు చెప్తాను. దాని తగ్గ అంటే రాజకీయంగా నన్ను వాళ్ళు ఏదో రకంగా ఎట్లయితే అమీన్పూర్ సర్పంచ్ని ఎట్లయితే రిమూవ్ చేసిరో అట్లనే ఏదో రకంగా జగ్గారెడ్డి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని అయితే కుట్రమనే ప్రయత్నం చేస్తున్నారని వినబడుతున్నా. వాళ్ళ ప్రయత్నం చేస్తారు నేను అనుకోను. చేస్తే మటుకైతే టీఆర్ఎస్ పార్టీలు ఇబ్బందుల పాలవుతారు ఖచ్చితంగా. గవర్నమెంట్ డ్రాప్ చేసింది కదా. ఎందుకు డ్రాప్ చేసిందంటే ఈ భూములు తెలవక ఇచ్చారు కాబట్టి ఆ భూములు తక్షణమే గవర్నమెంట్ వాపసు తీసుకుంది కాబట్టి అంటే నో లాస్, అంటే గవర్నమెంట్కి నో లాస్, అంటే గవర్నమెంట్కి నష్టం లేదు కాబట్టి కేసులు డ్రాప్ చేసింది. నా తప్పు లేదు, ఆడ తిన్నది లేదు, చేసింది లేదు, బదలాం ఎక్కువ అందం తక్కువ. ఆడ కేసులు పెడితే భయపెట్టాడు ఎవడా? టీఆర్ఎస్ నా మీద కేసులు పెడితే నా మీద పెట్టిన కేసులకు పెట్టిన తెల్లా నుంచి టీఆర్ఎస్ నాయకులు నిద్ర కూడా పనిచేస్తారు పక్కా. ఇదైతే కదా. కానీ నాకు తెలిసిన కాడికి టీఆర్ఎస్లకు జగ్గారెడ్డి మీద కేసులు పెట్టేంత దమ్ము లేదు. పెడితే నా దమ్మేందో నేను చూపిస్తాను.